ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. 2025వ సంవత్సరంలో అనేక ముఖ్యమైన గ్రహాలు మారనున్నాయి. ఈ గ్రహాల మార్పు వల్ల అనేక రాశులకు మంచి యోగాలు వరిస్తున్నాయి. ఆ అదృష్ట రాశులు మీరే కావచ్చు. ఇప్పటి వరకు మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి వచ్చే సంవత్సరం నుంచి మహర్జాతకం పట్టబోతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 2025వ సంవత్సరంలో కొన్ని రాశులకు దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాశులకు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు ఇబ్బందుల నుంచి విముక్తి కలగబోతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఏలినాటి శని అప్పటికి వదిలిపోనుంది. కష్టాలు పోయి సంతోషాలు రాబోతున్నాయి. పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతుంది. మరి ఆ మహర్జాతకం పట్టబోతున్న అదృష్ట రాశులేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో అత్యంత అదృష్టకరమైన రాశుల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాం. 2025వ సంవత్సరంలో వృషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సంవత్సరం 2025వ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. 2025వ సంవత్సరంలో ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. విదేశీ యోగం కలుగుతుంది. పెళ్లి కాని వారికి 2025వ సంవత్సరంలో పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలుగుతాయి. విదేశాల్లో అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే మీ కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో మాధుర్యం ఉండాలి. ఈ 2025వ సంవత్సరంలో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు అదృష్టం పట్టబోతుంది. ఊహించని విధంగా మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. ఏ పని చేసినా కూడా విజయాలు సాధిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరంలో తులారాశి వారికి చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెడితే అందులో గొప్ప విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. వివాహ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ సొంతింటి కోరిక త్వరగా నెరవేరుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారికి కూడా రానున్న సంవత్సరం చాలా ఆనందంగా ఉంటుంది. 2025వ సంవత్సరంలో మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అన్ని రకాల కోరికలు కూడా నెరవేరుతాయి. విఫలమవుతున్న పనులన్నీ కూడా 2025వ సంవత్సరంలో విజయవంతంగా పూర్తవుతాయి. సంవత్సరం పొడవునా అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి 2025వ సంవత్సరంలో ధనలాభం, వస్తులాభం, ధనాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. రానున్న నూతన సంవత్సరంలో మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి 2025వ సంవత్సరంలో ఆదాయం చాలా బాగుంటుంది. దైవ బలం బాగుంటుంది. 2025వ సంవత్సరంలో మేషరాశి వారు అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు. డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ను కూడా వినబోతున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మిమ్మల్ని చెడు చేయాలని కోరుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి. అనారోగ్య సమస్యలు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2025వ సంవత్సరంలో
కర్కాటక రాశి వారికి ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు. జీవితంలో తెలియని వెలితి ఉంటుంది. తరచూ ఆరోగ్యం మందగిస్తుంది. దంపతుల మధ్య కలహాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం, గృహ నిర్మాణాలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కాళ్ళ నొప్పుల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహ మార్పు కలిసి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి 2024వ సంవత్సరంతో పోల్చుకుంటే 2025వ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కన్యా రాశి వారికి కూడా 2025వ సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఊహించని లాభాలు వస్తాయి. అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే డబ్బు పరంగా స్థిరపడతారు. అలాగే వారసత్వ ఆస్తి బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ 2025వ సంవత్సరంలో కన్యా రాశి వారు ఎవరిని తేలిగ్గా నమ్మకూడదు. మీ చుట్టూ ఉండే మీ స్నేహితులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. 2025వ సంవత్సరంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు. అన్ని రాశుల అంటే కుంభరాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుంది. కుంభరాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు కూడా బాగానే కొంటారు. ఈ 2025వ సంవత్సరంలో కుంభరాశి వారి మనస్సులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం నీళ్లు పోయండి. మీరు భూములు కొనే అవకాశాలు ఉంటాయి. అయితే 2025వ సంవత్సరంలో ఆరోగ్యపరంగా మాత్రం కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి 2025 చాలా బాగుంటుంది. మీ ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వివాహ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి లాభాలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.